అది కాదయ్యా, నువ్వేమో సారపాత అమ్మ దగ్గరికి పొమ్మంటారు, ఆమెనే నన్ను పోషించదంటారు, మళ్ళీ ఆమె నూనె ఆమె పిండి తక్కువ కాదంటున్నారు ఏంటి ప్రభువా, ఇంతకు నేను అక్కడ పస్తులుండలేనా, మరి ఏంటి నా పరిస్థితి అని దేవునితో అనలేదు. మన మైండ్ అంతా ఎప్పుడు ఆశీర్వాదాలు, దీవెనలు, డబ్బు, ధనము, ఇల్లు మీద ఇల్లు కట్టుడు, ఏమ్మా ఇదే ఉన్నది. మంచిదే, కానీ అదే సమయంలో నీకేముండాలా? అసలు నా నుంచి ఆయనేం కోరుకుంటున్నాడు? నేను కోరుకుంటున్నా ఇంటి మీద ఇల్లు, కారు మీద కారు, మంచిదే. ఇంకా దానికి మంచి కొటేషన్ ఏంది? మనం అడుగువాడు కంటే ఊహించేవాడు కంటే అత్యధికంగా ఇచ్చేవాడు, మంచిదే, అంత బాగానే తప్పంటలేదు. మరి నీ నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఏం కోరుకుంటున్నాడు? పాస్టర్ గారు మీరు భలే ఉన్నారు, ఆయన దేవుడు కదా, ఆయన ఇచ్చేటోడు, ఆయనకు మనం ఇస్తామా? పందికొక్కట అంత దానికి తన కడుపు కిందకి లాక్కుంటుందట. పందికొక్కనే బెటర్. కనుక దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఈ వాక్యం ఎవరెవరు వింటున్నా అర్థం చెప్తున్నాడు. దేవుడు మనం దేవునికి ఇవ్వడానికి, మనకు ఉన్నదా లేదా కాదు, మనం దేవునికి ఇవ్వడమే ముఖ్యం. ఒకవేళ మీ మనసులో పాస్టర్ గారే చెప్తాను అనుకున్నా కూడా మీరు అలా చేస్తే, చెప్పింది చేస్తే, అది మీకు ఆశీర్వాదం. అది మీరు దేవుణ్ణి బట్టి, దేవుని నామమును బట్టి, దేవుని సేవకుడని నమ్మి చేస్తున్నారు కనుక మీకు దేవుడు కార్యం జరిగిస్తాడు.